ఓం శాంతి. ఈరోజు మురళి 15/6/2022. मीठे बच्चे, ये तुम सबकी वानप्रस्थ अवस्था है, वापस घर जाना है, इसलिए पाप और घर को याद करो, पावन बनो, तब सब खाते खला पावन बनो, सब खाते खलास करो. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ ఉంది. అంటే ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోవలసి ఉంది. పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి కదా, మనం ఉందామన్నా ఉండనియ్యవు. అందుకని అందరిది వానప్రస్థమే నడుస్తుంది. అందువలన ఈ సమయంలో బాబాను మరియు ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎన్ని రోజులు జీవితం ఉందో, ఆట క్లోజ్ అయిపోయేది ఉందో, ఇంటికి వెళ్ళిపోవటానికి కొద్ది రోజులే. ఇన్ని రోజులు ఇంకా యుగ యుగాలు జన్మ జన్మలనే ఉండేవి. కానీ ఇప్పుడు టైం ఎలాంటిది ఉందంటే, ఇంకా యుగ యుగాలు జన్మ జన్మలు అనేది లేదు, క్లోజ్ అయిపోతుంది. ఈ జీవితంలో కొద్ది రోజులు జీవించిన నాళ్ళు బాబాను మరియు ఇంటిని జ్ఞాపకం చేసుకోవడం ఒకటి, ఇంకొకటి పావనంగా పవిత్రంగా తయారవ్వడం. ఈ రెండు చేస్తూ మీ ఖాతాలు ఏవైతే తయారైపోయి ఇంతకుముందు జన్మల నుండి అవన్నీ కూడా సమాప్తి చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బాబీ బచ్చంకు కౌన్సా ధీరస్ దేతే? బాబాయే పిల్లలకు ఎలాంటి ఓర్పు ఇస్తున్నారు? उत्तर: बच्चे भी इस रुद्र ज्ञान यज्ञ में अनेक प्रकार के विघ्न पड़ते, परंतु धीरज धरो, जब तुम्हारा प्रभाव निकलेगा ढेर के ढेर आने लगेंगे, फिर सब तुम्हारी आगे आकर माथा झुकाएंगे. బాబా ఏమని ఓర్పు ఉదార్పిస్తున్నారు? పిల్లలరా, ఇప్పుడు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అనేక రకాల విఘ్నాలు పడతాయి, కానీ మీరు గాబరా పడిపోకండి. ఏంటి, బాబా యజ్ఞంలో కూడా ఇలా విఘ్నాలు పడుతున్నాయి, మనం ఇంత మంచి సేవ అని చేస్తూ ఉంటే సొసైటీ నుండి విఘ్నాలు వస్తున్నాయి అని భయపడడం, చింత చేయడం చేయకండి. విఘ్నాలు అనేక రకాలు పడుతూ ఉంటాయి, కానీ ఓర్పు వహించండి. ఓర్పు వహిస్తూ వహిస్తూ ఎప్పుడైతే మీరు తయారైపోతూ ఉంటారో, అంటే వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, విఘ్నాలు వేస్తున్నారు, దాని మీద ధ్యాస పెట్టకుండా మనము తయారవ్వడము, మన లోపాలను మనం నింపుకోవటం చేసుకుంటూ ఉంటే ఆ ప్రభావంతో చాలా మంది మన వైపు వస్తూ మన ప్రభావం పెరుగుతుంది. చాలా మంది వస్తారు ఇక్కడికి. అప్పుడు ఈ విఘ్నాలు వేసే వాళ్ళతో సహా అందరూ మీ ఎదురుగా తల వంచుతారు వచ్చి. అంతవరకు వెయిట్ అండ్ సీ. ఓర్పు వహిస్తూ మీ స్థితి మీరు తయారు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. బాంధ్యులకి బంధన్ కలాస్ హో జాయేంగే. అలాంటి రోజు వచ్చినప్పుడు మన వృద్ధి జరగడం, ప్రభావం, మంచి పేరు రావడం ఆల్రెడీ కొంత వచ్చింది, దాన్ని కూడా పడగొట్టడానికి కొంతమంది అనేక రకాల విఘ్నాలు వేస్తూ ఉంటారు. అయినా కూడా మనం మన స్థితి మీద మనం నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజు బాంధ్యులు ఎవరైతే ఉన్నారో, బాంధ్యులు అంటే ఎవరికైతే కుమారీలు కావచ్చు, మాతలు కావచ్చు, అలాగే ఎక్కడో రేరుగా అన్నేళ్ళు కూడా ఇంట్లో బంధనలు ఉంటాయి, వెళ్ళనివ్వరు, వెళ్తే ఒప్పుకోరు, తెలియకుండా రావాలి, దాచిపెట్టుకొని రావాలి, అలా బాంధ్యులు అంటారు. వాళ్ళ బంధన కూడా ఒక రోజు సమాప్తి అయిపోతుంది. పేరు మంది చుట్టుపక్కల మోగుతూ ఉంటే ఆ బంధన వేసే వాళ్ళు కూడా స్వతంత్రం ఇచ్చేస్తారు వాళ్ళకి. ఏదో అనుకున్నాం ఇన్ని రోజులు, చాలా మంచి సంస్థలో వెళ్తూ ఉన్నారు ఇన్ని రోజులు మీరు, కాబట్టి స్వతంత్రం ఇచ్చేస్తారు, వెళ్ళండి అని. బంధన్లు తెగిపోతాయి అప్పుడు. జిత్నా తుమ్ బాప్ కో యాద్ కరెంగే బంధన్ టూట్తే జాయేంగే, తుమ్ వికర్మాజీ బంతే జాయేంగే. ఒకటి మన సంస్థ యొక్క ప్రభావం పెరగడం, మన స్థితి పెరగడం. ఇంకొకటి ఎవరి ఇండివిజువల్ వాళ్ళు ఎవరైతే బంధన్లో ఉన్నారో ప్రత్యేకంగా, ఇంకా వాళ్ళు ఎక్కువగా బాబాని ఎంత జ్ఞాపకం చేస్తారో అంత బంధనలు తెగుతూ ఉంటాయి, వికర్మాజితులుగా తయారైపోతారు.
అని చెప్తున్నారు బాబా. గీత్ భోలానాథ్ సే నిరాలా యార్ కోయి నే, భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ఓం శాంతి. भोलानाथ सदैव शिव को ही कहते, शिव शंकर का भेद तो अच्छी तरह से समझा ही है सदा. శివుడిని భోలానాథుడని మహిమ చేస్తాం. శివుడు వేరు, శంకరుడు వేరు అనేది చక్కగా తెలిసింది కదా మనకి. అదేంటి తేడా ఇద్దరి మధ్య? शिव तो ऊंचे ऊंचा मूल वतन में रहते, शंकर तो ये सूक्ष्म वतन वासी, उनको भगवान कैसे कह सकते हैं? శివుడు ఉన్నతోన్నతమైన మూలవతనంలో ఉండి ఉన్నతమైన వారు, శంకరుడు సూక్ష్మవతనవాసి సూక్ష్మ దేవత, అతన్ని భగవంతుడని ఎలా అంటాము? ऊंच रहने वाला है एक बाप, फिर दूसरे तबके में है तीन देवताएं, वो है बाप ऊंच निराकार, శంకర్ తో ఆకారి హే. ఉన్నతోన్నతమైన స్థానంలో ఉండేవారు ఒక్క శివ బాబా. అతని తర్వాత ఇంకా కిందకు వస్తే రెండవ అంతస్తులో త్రిమూర్తి దేవతలు ఉన్నారు. శివ్ బాబా ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడు. దాని కింద శంకరుడైతే ఆకారి దేవత. శివుడికి శంకరుడికి మధ్య తేడా చెప్తున్నారు బాబా. शिव है भोलानाथ ज्ञान का सागर, शंकर को ज्ञान का सागर कह नहीं सकते. శివుడిని భోలానాథుడు జ్ఞానసాగర్ అని అంటాం, శంకరుడికి మహిమ వర్తించదు. तुम बच्चे जानते शिव बाबा भोलानाथ आकर हमारी झोली भरते, ఆది మధ్యంతగా రాజ్ బతారే. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబా భోలానాథుడు వచ్చి మన జోలి నింపుతూ ఉన్నారు, ఆది మధ్యాంత్య రహస్యాలు మనకు వినిపిస్తూ ఉన్నారు. रचता और रचना का राज बहुत सिंपल है, बड़े बड़े ऋषि मुनि आदि भी इन सहज बातों को जान नहीं सकते हैं. రచయిత శివ్ బాబా మరియు రచన సృష్టి యొక్క రహస్యం చాలా సింపుల్ గా అర్థమయ్యే విషయాలు. పెద్ద పెద్ద ఋషిమునులు కూడా ఇంత సహజమైన విషయాలు కూడా తెలియలేదు అన్నారు. जब वो रजोगुनी ही नहीं जानते थे तो तमोगुनी फिर कैसे जानेंगे? రజోగుని సన్యాసులే నేతి నేతి మాకు తెలీదు అంటే, తర్వాత వచ్చే తమోగుని సన్యాసులకి ఎలా తెలుస్తుంది రచయిత రచన కోసము అని చెప్తున్నారు బాబా. తో అభి తుమ్ బచ్చే బాప్ కే సమ్ముఖ బైఠే హో, బాబా అమర్ కథ సున్నారు. ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నాం, బాబా మనకు మురళి వినిపించడం అంటే ఏం వినిపిస్తున్నారు? మురళిలో अमर कथा विनिपिस्तुन्नारू. ये तो बच्चों को निश्चय है बराबर, हमारा बाबा शिव बाबा सच्ची सच्ची अमर कथा सुनार, इसमें कोई संशय नहीं होना चाहिए. బాబా చెప్తున్నారు, అక్కడ చెప్తారు కదా శివుడు అమర కథ వినిపించారు, శంకరుడు కాదు. దీని ముందు బాబా అదే క్లియర్ చేస్తారు మనకి, శంకరుడు ఎవరు శివుడు ఎవరని. శివుడు బాబా, శివ్ బాబా మన ఎదురుగా వచ్చి కూర్చొని రోజు సత్యమైన అమర కథ వినిపిస్తున్నారు. బాబా చెప్పే ఈ కథ పైన కొంచెం కూడా సంశయం ఉండకూడదు. కొంతమంది ఏదో వినడం వరకే వింటారు కానీ ప్రతి చిన్న పాయింట్ మీద నిశ్చయం పెట్టుకోవటం అనేది ఉండదన్నమాట. కోయి బి మనుష్యంకు ఏ नहीं सुना रे. ఎందుకు బాబా సంశయం రాకూడదు అంటున్నారు? మనుషులు ఎవరు వినిపిస్తున్న విషయాలు కాదు ఇవి. భోలానాథ్ శిव बाबा कहते हैं मुझे अपना शरीर नहीं, मैं हूँ निराकार, पूजा भी मुझ निराकार की ही करते, शिव जयंती भी मनाते हैं. अब आप तो जनन मरण रहे थे, वो है भोलानाथ जरूर आकर सभी की झोली भरेगा. భోలానాథుడు అంటే శివ్ బాబా. అతడు చెప్తున్నారు, నాకంటూ నా శరీరం అనేది ఉండదు, నేను నిరాకారుణ్ణి. పూజ కూడా నిరాకారుడికే చేస్తూ ఉంటారు కదా. శివ జయంతి కూడా జరుపుతారు అంటే అతడు జన్మ తీసుకునేం రారు, జన్మమరణ రహితుడు అతడు. పరకాయ ప్రవేశించేసి వచ్చిన దాన్ని గుర్తే శివరాత్రి అని జరుపుకుంటూ ఉంటాము. అతడి భోలానాథుడు. భోలానాథుడు జోలి నింపుతారని బంబం భరదే జోలి అని పాటలు పాడతారు అక్కడ. తప్పకుండా అందరి జోలి నిండుతుంది కదా. ఇప్పుడు कैसे भरेगा, ఎలా నిండుతుంది ఇది మీకే తెలుసు. అవినాశి జ్ఞాన రత్నం కి झोली भरते, यही नॉलेज है ज्ञान सागर आकर ज्ञान देते हैं. అవినాశి జ్ఞాన రత్నాలతో శివ బాబా మన జోలి నింపుతున్నారు. అందుకే భక్తిలో అలా పాట పాడారు, బంబం భరదే జోలి అని పాట పాడారు, భోలానాథుడు అని మహిమ చేస్తూ.
అదేంటి జోలి దేంతో నిండుతుంది? ఇదే జ్ఞానము. జ్ఞాన సాగరుడు శివబాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. గీతా తో వహీ ఏక్ హై పరంతు సంస్కృత శ్లోక్ తో హై నహీ. గీత అని ఏదైతే పెట్టుకున్నారో భక్తిలోని, గీత అనేది ఒక్కటే కదా. కానీ ఒరిజినల్ గీతా భగవంతుడు శివబాబా వచ్చి జ్ఞానం వినిపించినప్పుడు సంస్కృత శ్లోకాలతో ఏమీ చెప్పట్లేదు అంటున్నారు బాబా. మనుషులు రాసినప్పుడు సంస్కృత శ్లోకాలతో రాశారు. బోలీ మాతా సంస్కృత్ ఆది సే క్యా జానే, ఉన్హోం కే లియే భోలానాథ్ బాబా ఆతే హై. ఎందుకంటే బాబా వచ్చినప్పుడు గీతా జ్ఞానం ఇచ్చినప్పుడు సంస్కృత శ్లోకాలు వల్లించి చెప్తే అమాయకమైన మాటలకు ఏం అర్థం అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా ఉండేదే భోలానాథుడు. బాబా అమాయకులైన మాటల పట్ల भोलानाथुడు ఉన్నారు. ये माता ये तो बेचारी घर के काम में ही रहती, ये तो अभी फैशन पढ़ाई जो नौकरी करती. బయటకు వెళ్ళడము, ఆ తెలివితేటలు మాటలకు ఉండవు కదా. వాళ్ళ ఇంటి పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడైతే ఫ్యాషన్ అయిపోయింది, బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, తెలివితేటలు సంపాదించేస్తున్నారు మాటలు కూడా. పూర్వం అయితే చాలా అమాయకంగా ఉండేవారు మాటలు కదా. तो बाबा अब बच्चों को ऊंच पढ़ाई पढ़ा रहे, जो बिल्कुल कुछ भी नहीं पढ़े थे उन्हों पर पहले पहले कलश रखते हैं. पढ़ाई का ये तो भक्तियां सीता ये सब है. బాబా పిల్లలకు ఉన్నతోన్నతమైన చదువు చదివిస్తున్నారు. ఎవరైతే అస్సలు చదువు లేదో లౌకికంలో అలాంటి మాతలు కన్యల్ని కూడా తీసుకొని బాబా ఈ చదువుకోండి, చదివించండి అని ఒక కల్షం, బాధ్యత యొక్క కల్షం పెట్టారు. చదువులు చదివించే టీచర్స్ అయ్యారు మాతలు కన్యలు. చూడండి, లౌకిక చదువు ఏది లేని వాళ్ళు బాబా ఆ విధంగా మాతల కోసం ముందుంచటానికి వచ్చారు బాబా. మామూలుగా భక్తులు సీతలు అందరూ అయ్యారు, ఆత్మలందరూ. రామ్ ఆయే రావణ్ కి లంక సే ముక్త కర్నే ఆతా దుఃఖ సే ముక్త కర్నే. భక్తులను సీతలను రావణ లంకల నుండి ముక్తి చేయడానికి, అంటే దుఃఖాల నుండి ముక్తి చేయడానికి రాముడు బాబా వచ్చారు. ఫిర్ తో బాప్ కే సాత్ ఘర్ హీ జాయేంగే ఔర్ కహా జాయేంగే. బాబా ఇక్కడ రావణ లంక నుండి విడిపించేసాక ఎక్కడికి వెళ్తాం? ఇంకా బాబాతో పాటు ఇంటికి వెళ్ళేదే ఉంది కదా అని చెప్తున్నారు బాబా. యాద్ భీ ఘర్ కో కర్తే హమ్ దుఃఖ సే ముక్తి పావే. बच्चे जानते बीच में किसको मुक्ति मिल नहीं सकते, सबको तमो प्रधान बनना ही है. బాబా చెప్తున్నారు కాబట్టి ఇంటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. భక్తి మార్గం నుండి కూడా ఈ దుఃఖాల నుండి ముక్తి దొరికేస్తే ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన భక్తిలో కూడా పెట్టుకొని వచ్చాం, అవునా కదా. కాబట్టి పిల్లలు తెలుసుకున్నారు మధ్యలో ఎవరికి కూడా ముక్తి అనేది దొరకటం లేదు. చివరి సమయంలో బాబా వచ్చేకే ముక్తికి తీసుకుని వెళ్తారు. అంతవరకు ఎవరు డ్రామాలో పాత్ర వదిలేసి ఇంటికి వెళ్ళిపోవటానికి కుదరదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే అందరూ పాత్ర అభినయించి తమ ప్రధానంగా అయి తీరేదే ఉంది డ్రామాలోని. मुख्य जो फाउंडेशन ही वो जल जाता है, वो धर्म ही प्राय लोप हो जाता है, बाकी कुछ प्राय क्षेत्र आदि जाकर रहते हैं. బాబా చెప్తున్నారు ముఖ్యమైన ధర్మం దేవతా ధర్మమే ఎండిపోతుంది కదా, ప్రాయలోపమైపోతుంది. విగ్రహాలు, చిత్రాలు, ఫోటోలు మాత్రం మిగులుతున్నాయి అన్నమాట. కానీ దేవతలు అని చెప్పుకునే, మాది దేవతా ధర్మం అని చెప్పుకునే వ్యక్తులు ఎవరు మిగలడం లేదు. ఇదే ప్రాయలోపం అవడము అంటారు. లక్ష్మీనారాయణ కా చిత్ర భీ గుమ్ హో జాయే తో యాద్గార్ కైసే మిలేగా. లక్ష్మీనారాయణ మందిరాలు లేదా ఈ మూర్తులు, విగ్రహాలు ఇది లేకపోతే స్మృతి చిహ్నం, జ్ఞాపకార్థాలు ఎలా దొరుకుతాయి? ఒకప్పుడు దేవతలు ఉండేవారు అని మనము ఉదాహరణ ఇచ్చి చెప్పటానికి కూడా చిహ్నాలే ఉండకుండా అయిపోతుంది కదా. అందుకు ఈ మాత్రం చిహ్నాలు మిగులుతున్నాయి అని చెప్తున్నారు బాబా. बराबर जानते देवी देवताएं राज्य करते थे, उन्होंने चित्र भी अभी तक के बच्चों को इस पर समझाना है. పిల్లలు తెలుసుకున్నారు కదా దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవారు, అందుకే ఇప్పటి వరకు వాళ్ళ చిత్రాలు విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాము. ఈ విషయమే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఎవరికైనా అని చెప్తున్నారు బాబా.
तुम जानते लक्ष्मी नारायण बचपन में प्रिंस प्रिंसेस राधे कृष्ण थे, फिर महाराजा महारानी बने हैं, वो है సత్యకి के మాలిక్. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా లక్ష్మీనారాయణలు ఎవరు. వాళ్ళ బాల్యంలో ప్రిన్స్ ప్రిన్సెస్ అయిన రాకుమారులైన రాధాకృష్ణులుగా ఉండేవారు వాళ్ళే. తర్వాత వాళ్ళే మహారాజా మహారాణి లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నారు. లక్ష్మీనారాయణలు ఎవరు, సతీగానికి అధిపతులు. देवताएं कभी पतित दुनिया में पैर नहीं धर सकते. श्री कृष्ण तो है ही वैकुंठ का प्रिंस, वो तो गीता सुना ना सके. भूल भी कितनी भारी करती है. దేవతలెప్పుడు పతిత ప్రపంచంలో అడుగు పెట్టడానికి లేదు. సత్యగంలో మాత్రమే వాళ్ళ పాత్ర ఉంటది. శ్రీకృష్ణుడు వైకుంఠంలో రాకుమారుడుగా వస్తారు. అక్కడ గీత వినిపించే అవసరం లేదు. కృష్ణుడు గీత వినిపించరు కూడా. వినిపించాలంటే ఇక్కడ రావాలి పతిత ప్రపంచంలో. కృష్ణుడు రూపంలో ఇక్కడ వచ్చే పాత్ర లేదు కదా. ఎంత పెద్ద పొరపాటు చేసేసారు కృష్ణుడి పేరు రాసి గీతలో అని చెప్తున్నారు బాబా. కృష్ణకు భగవాన్ కహానీ जा सकता वो तो मनुष्य देवी देवता धर्म का है. वास्तव में देवताएं ब्रह्मा विष्णु शंकर तो सूक्ष्म वतन में रहते, यहाँ मनुष्य रहते हैं. मनुष्य को सूक्ष्म वतन वासी नहीं कह सकते हैं. ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवताय नमः कह देते हैं ना, वो है దేవీ దేవత ధరం. బాబా చెప్తున్నారు కృష్ణుని భగవంతుడు అనడానికి కూడా వీలు లేదు. గీత వినిపించే అవకాశము లేదు. అతనుండే సమయంలో అవసరము లేదు గీత చెప్పాలి అనేది. శ్రీకృష్ణుడు ఒక ప్రిన్స్, వైకుంఠంలో రాకుమారుడు. అంటే దేవీ దేవత ధర్మంలో ఉండే ఒక మానవుడే శ్రీకృష్ణుడు. దేవత అనే రూపంలో ఉండే ఒక మానవుడు. వాస్తవానికి దేవతలు అంటే బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనంలోని ఉన్నవారు ఉన్నారు. ఇక్కడ సాకారి లోకల మానవులు ఉంటారు. సూక్ష్మవతన వాసులు ఎప్పుడు బ్రహ్మ విష్ణు శంకర దేవతాయ నమః అని అంటారు కదా. ఇక్కడ సాకారి లోకంలో కృష్ణుడు రాముడు వీళ్ళందరూ దేవతలను పిలువబడే మానవ రూపాలే. మళ్ళీ సాధారణ మానవులు అయిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. वो है देवी देवता धर्म. श्री लक्ष्मी देवी श्री नारायण देवता, శ్రీ లక్ష్మీదేవి శ్రీ నారాయణ దేవత అంటాం కదా. దేవి దేవత ధర్మస్థులు వాళ్ళు. मनुष्यों को ही 84 जन्म लेने पड़ते. अभी तुम बच्चे जानते असल में हम देवता धर्म के थे, वो धर्म बहुत सुख देने वाला है. మనుషులే 84 జన్మలు తీసుకుంటున్నారు. పిల్లలు తెలుసుకున్నారు కదా, మనం దేవతా ధర్మంలో ఉండే వాళ్ళని. చాలా సుఖం ఇచ్చే ధర్మం. ఎంత సుఖము అనుభవించాం తలుచుకోండి. ఏ కోయి कहना सके वहां हम क्यों नहीं. అయితే వేరే వాళ్ళు ఎవరు అడగడానికి లేదు. అలాంటి స్వర్గం ఉన్నప్పుడు మేము ఎందుకు ఉండము అని ప్రపంచం అంతా అడగడానికి లేదు. ये तो जानते हो ना कि वहाँ एक ही आदि सनातन देवी देवता धर्म था, फिर बाकी और धर्म नंबर बार आते हैं. ये तुम बच्चे समझा सकते हो. ఇదైతే మీకు తెలుసు కదా. అక్కడ ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. మిగిలిన ధర్మాలు నంబర్ వారీగా పరంధామ నుండి దిగి వస్తారు. స్వర్గంలోనే అందరూ దిగి వచ్చడానికి అవ్వదు. కోట్ల ఆత్మలందరూ నెమ్మది నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు దిగి వస్తారు. ఇది మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు ఈ డ్రామా కోసం. సరే, బాబా మీద నింద లేకుండా సంగమీగలైతే అందరికీ మెసేజ్ ఇస్తున్నారు కదా, రండి స్వర్గంలో మీరు ఈ ప్రాప్తి పొందండి, దేవతా పదవి పొందండి అని. వాళ్ళ వచ్చే పాత్ర లేనప్పుడు వాళ్ళు పొందనప్పుడు ఇంకా పరంధామలో కూర్చుంటారు. స్వర్గం అయిపోయి దిగుతారు అన్నమాట. ये अनादि बना बनाया खेल है, उसमें फिर सती को होगा. भारत में ही होना है, क्योंकि भारत ही अविनाशी खंड है, इसका विनाश नहीं होता. ఇది అనాదిగా తయారైపోయిన ఆట. దీనిలో సత్యగం కూడా రావాలి ఫిక్స్ అయి ఉంది. అది కూడా భారతదేశంలోనే సత్యగం ఉంటుంది. ఎందుకంటే భారతదేశమే అవినాశి ఖండం. ఇది ఎప్పటికీ వినాశనం కాని దేశం ఖండం భారత్. మిగిలిన దేశాలు ద్వాపరయుగ నుండి ప్రవేశిస్తాయి. అవి అందుకు సతీగ హిస్టరీ మిగిలిన భూభాగం మీద ఉండదు అని చెప్తున్నారు బాబా.
ये भी समझना पड़ता है। बाप का जन्म भी यहाँ होता है, उनका दिव्य जन्म जो मनुष्य సదృశ नहीं है। ఇది కూడా మనం చెప్పాలి। ఒకటి దేవతల రాజ్యం సత్యుగం భారత భూమి మీదే నడుస్తుంది। శివ బాబా భగవంతుడు అవతరించే భూమి కూడా భారతదేశమే। దివ్య జన్మ లేదా అవతరణ అంటారు। అంటే మనుషుల మాదిరిగా అతడు జన్మ తీసుకుని రారు। దివ్య జన్మ అంటే అది అర్థం, శరీరంలో డైరెక్ట్ ప్రవేశించి వస్తారు అన్నమాట। बाप आए ही निकालने, अभी तुम सिर्फ बाप और घर को याद करो, फिर तुम राजधानी में आ जाएंगे। तो असली राजस्थान ये बाप ले जाते, दैवी राजस्थान में और कोई तकलीफ नहीं देते, सिर्फ बाप और वर्ष को याद करना है। బాబా వచ్చారు ఇప్పుడు ఈ ప్రపంచం నుండి బయటకు తీసుకి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి। అందుకే ఇప్పుడు బాబాను మరి ఇంటిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి। మన రోజు మొత్తంలో పని చేసుకుంటూ వ్యవహారాలు చేస్తూ మన ఒక కుటుంబం అంతా జ్ఞానంలో ఉన్నాం అనుకోండి, గుర్తు చేసుకోవాలి। బాబా స్మృతులు పని చేస్తున్నావా, బాబా స్మృతులు వంట చేస్తున్నావా, పరంధామాన్ని గుర్తు తెచ్చుకుంటున్నావా, ఒకరికొకరు అటెన్షన్ కలిగించుకోవాలి। పూర్వం అయితే ఇది బాగా అలవాటు ఉండేది। మేము జ్ఞానంలో వచ్చిన కొత్తలో ఎవరు కలుసుకున్న పరస్పరం బాబా యాది శివ బాబా యాది అని అడిగేవాడు। బ్రహ్మా బాబా టైంలో కూడా అడిగితే బాబా థ్యాంక్స్ బచ్చా చెప్పేవారంట। నేను మర్చిపోయాను పనిలో ఉండి, కర్మ కాన్సెస్లోకి వస్తే నువ్వు గుర్తు చేసేవని థ్యాంక్స్ చెప్పేవారట బాబా। మేము జ్ఞానాలు వచ్చినప్పుడు కూడా బాగా అది ఎక్కడ పెడితే అక్కడ రాయడం కూడా శివ బాబా యాది అని సెంటర్లో కూడా అది ఒకటి క్వశ్చన్ మార్క్ రాసి ఉండేది। అది అంటే అది చదవగానే బాబా గుర్తొస్తారని ఇంట్లో కూడా అది రాసి పెట్టుకోవాలి ఒకరికొకరు। మేము అప్పుడు జ్ఞానంలో నడిచినప్పుడు ఇంట్లో అలా గుర్తు కలిగించుకునే వాళ్ళము। బాబా స్మృతి ఉందా, వేస్ట్ విషయాల్లోకి వెళ్తున్నారా మీరు అనేది అలా ఒకరికొకరు గమనిక కలిగించుకోవాలి। అంతేకాని బాబా మురళి విన్నాము అయిపోయింది, తర్వాత పెళ్ళి పెడకు వరస వాయిలు ఫంక్షన్లు వదిలేయమని బాబా చెప్పలేదు। అవి చేయాల్సింది మౌనంగా ఉంటూ మీరు ఏం చేయాలో అవి చేసేయండి, కానీ ఎక్కువ వాచ ఆలోచనలు దానిలో పెట్టకండి। బాబాను ఇంటిని జ్ఞాపకం చేసుకోండి। చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా వృద్ధాప్యమే ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది ఆట, అందుకే ఎక్కువ విషయాలలో మైండ్ వెళ్ళకూడదు। తండ్రిని మరి ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి। ఫిర్ రాజధాని మ్యాజేంగా అలా కానీ ఎక్కువ జ్ఞాపకం చేస్తుంటే రాజధానిలోకి వచ్చేస్తారు మీరు తర్వాత సతీగంలోని। ఏ అసరి రాజస్థాన్ బాప్ లే జాతే దైవీ రాజస్థాన్ మే, ఇది అసరి రాజస్థాన్ గా ఉంది, బాబా దైవీ రాజస్థాన్ లో తీసుకెళ్తున్నారు। దీనికోసం ఇంకేమీ కష్టం ఇవ్వలేదు బాబా, సిర్ఫ్ బాప్ और वर्षे को याद करना है। బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం। यही अजब अजब, मुख से कुछ भी कहना नहीं है, सूक्ष्म में भी कुछ कहना नहीं है, साइलेंस में बैठ बाप को याद करना है घर बैठे। బాబా చెప్తున్నారు దీన్ని అజపా జపము అంట। అజపా జపం అనే పదం వినగానే బాబా 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 జపించలేమో అనుకోకండి, నోటితోని జపించక్కర్లేదు, ఆలోచనలతో కూడా సూక్ష్మంగా కూడా మీరు నోరు కదపకపోయినా కొంతమంది మనసులోనైనా బాబా 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 మనసులోనే అనుకోవాలేమో, అలా కూడా అనుకోకండి। అలాంటి జపం కాదు, సైలెన్స్ లో కూర్చొని బాబాతో మాట్లాడుకుంటూ బాబాని జ్ఞాపకం చేయాలి మనం। మీ నాన్నగారు ఉన్నారనుకోండి లౌకికంలో, కృష్ణ పేరు ఉండొచ్చు లేదా రాము పేరు ఉండొచ్చు, మీరు ఏమైనా మీ నాన్నని గుర్తు చేసుకోవాలి, వేరే ఊర్లో ఉన్నారనుకోండి, ఎక్కడో విదేశాల్లో మనం దూరంగా ఉన్నాము, మీ నాన్న గుర్తొస్తే కృష్ణ 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 అని గుర్తు చేసుకుంటారా, రామ 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 అని గుర్తు చేసుకుంటారా నాన్న పేరుని? గుర్తు చేసుకోవడం అంటే ఏంటి? వాళ్ళ బిహేవియర్ గుర్తు చేసుకుంటారు, ఎంత నా కోసం పోషించారు గుర్తు చేసుకుంటారు, ఎంత ప్రేమ ఇచ్చారు గుర్తు చేసుకుంటారు, ఆ సంబంధాన్ని నిభాయించే ఆనందాన్ని మనం అనుభవిస్తాం। ఇంకా వేరే ఏ రిలేషన్లోని ఆ అటాచ్మెంట్ వెళ్ళదు కదా। అలా బాబాతో మనం అనుభవం చేయడం, బాబాతో సంభాషణ చేయడం, బాబాను అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని అలా మాట్లాడడము, అవినాశి సంబంధము బాబాతో ఉన్నది అనుభవం చేసుకోవడము, అది సైలెన్స్ లో కూర్చొని ఆ అనుభవాలలో లీనం కావాలన్నమాట। అంతేకాని
బాబా 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 లేదా శుభబ 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 లేదా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనుకోవటం కాదు ఆ జపం అంటే. बांदेलियां भी घर बैठे सुनती है, छुट्टी नहीं मिलती है. బంధంలో ఉండే మాతలు కన్యలు అలాంటి వాళ్ళు ఉంటారు. అన్నయ్యలకు కూడా ఆఫ్ కోర్స్ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఎక్కువ మాతలు కన్యల మీద బంధన ఉంటది అనమాట. ఇంట్లో చెప్పకుండా రావాలి, తెలియకుండా రావాలి, తెలిస్తే పర్మిషన్ ఇవ్వరు అలా. అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా వింటూ ఉంటారు. ఇప్పుడైతే ఆన్లైన్ మురళి వచ్చింది, అప్పుడైతే తాళాలు వేసేసి పెట్టేసేవారు. 7 తాళాలంట. ఒక తాళం వేస్తే దొంగతనంగా ఏమైనా కట్ చేసుకొని వచ్చేస్తారేమో అని కన్యల్ని ఎక్కడ సెంటర్కి వెళ్ళిపోతారో అనేసి 7 తాళాలు వేసి బంధించేవారంట. అప్పుడు బ్రహ్మ బాబా తన దగ్గర ఉన్న కన్యలు ఇంకా వేరే కన్యలందరూ ఉన్నారు కదా పర్మనెంట్ గా బాబా దగ్గర ఉండిపోయిన వాళ్ళకి సలహా ఇచ్చి ఏ పళ్ళు అమ్ముకునే రూపమో ఏదో రూపాన్ని వేయించి రంగు బట్టలు కట్టుకొని పళ్ళు అమ్ముతునో అలా వెళ్తూ అక్కడ పొగగొట్టంలో నుండి మురళి వాళ్ళు ఉన్న గదులు బాత్రూమ్ వెంటిలేటర్ నుండి మురళి అలా అందించేవారు. సౌండ్ అప్పుడు ఫోన్లు కూడా ఉండేవి కదా, నేను వస్తాను మురళి తీసుకోవాలి. చూడండి ఎంత బుద్ధి యొక్క మనసు యొక్క పవర్ ఉండేది. వాళ్ళు ఎలాగోలా గుప్తంగా వెళ్ళి అక్కడ టక్ సౌండ్ చేసి వెళ్ళి అక్కడ నుండి బాత్రూంలో నుండి వెంటిలేటర్ నుండి మురళి తీసేసుకోవడం. అలా ఆ మురళి చదివి ఒకే మురళిని చదివి దార కారిపోతుండేది వాళ్ళకి తప్పన. అలా ఉండేది. ఇప్పుడు అలాంటి బంధన లేకపోయినా ఆ తపన మనకి ఉండట్లేదు చూడండి. घर बैठे सिर्फ पवित्र रहने की कोशिश करो. ఇంట్లో పర్మిషన్ లేదు, తాళాలు వేసి బంధించేసి గుప్తంగా నడవాలి అనే పరిస్థితి ఉంటుంది. సరే, ఇంట్లో ఉండి పవిత్రంగా ఉండడానికైనా ప్రయత్నించండి అలాంటి మాటలు అని చెప్తున్నారు బాబా. బోలో हमको स्वप्न में डायरेक्शन मिलते पवित्र बनो अभी मौत सामने खड़ा है. ఇంట్లో ఉన్న పతికి మీ సంబంధికులకి ఇదే చెప్పండి, మాకు కళలో కనిపించి భగవంతుడు డైరెక్షన్ ఇస్తున్నాడు, పవిత్రంగా ఉండండి ఈ జన్మ అని. ఎందుకంటే మృత్యు ఎదురుగా నిలిచి ఉంది, ఏ క్షణంలో మృత్యు వచ్చి మింగుతుందో తెలియదు కదా. ఈ జీవించి ఉండే లోపల పవిత్రంగా ఉండమని డైరెక్షన్ ఇస్తున్నాడు భగవంతుడు. అందుకే నేను పవిత్రంగానే ఉంటాను అని అలా చెప్పండి. బంధనలో పడిపోకండి, అలా బంధన ఉందని పవిత్రంగా అయితే ఉండడానికి ప్రయత్నించండి అన్నారు బాబా. तुम अभी वानप्रस्थ अवस्था में हो, वानप्रस्थ में कभी विकार का ख्याल थोड़ी होता है. బాబా చెప్తున్నారు ఇది వానప్రస్థ అవస్థ. బాబా వచ్చారు ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. వానప్రస్థం అంటే ఏంటి? 60 సంవత్సరాలు పూర్తయితేనే వానప్రస్థం అని కాదు. బాబా అందరినీ ఇక్కడ ఖాళీ చేయించి పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు కాబట్టి అందరికీ ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ వానప్రస్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరద వచ్చింది, భూకంపం వచ్చింది, ముసలోళ్ళని పట్టుకెళ్తాను, చిన్నపిల్లల్ని వదిలేస్తానంటది ఏంటది? ఈ కాలనీలో ఉన్న ఇళ్ళన్నీ పడిపోయాయి అనుకోండి, ఇందులో చిన్న వయసులో ఉన్న వాళ్ళని నేను బతికిస్తానంటదా భూకంపం? ముసలోళ్ళనే నేను బలి తీసుకుంటానంటదా ఏంటి? వరద వచ్చిన ఏదైనా అంటే ఈక్వలైజ్ అయిపోయింది కదా, అందరు ఇంటికి వెళ్ళాల్సిన టైం నడుస్తుంది. ఇలాంటి ఎండింగ్ స్టేజ్లో మాతలు కానీ ఆన్నేలు కానీ కుమారులు కానీ పెళ్లి చేసుకోవాలి, వికారాల్లో వెళ్ళాలి, ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? చావో రేవో అనే పరిస్థితి మన ఎదురుగా ఉండగా ఎవరైనా వికారాల్లో వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారా అన్నారు బాబా. అభి బాప్ సరి దునియాకి లేకైతే సభీకే వానప్రస్థం వస్తాయి. ప్రపంచానికి వర్తించే విషయం ఇది. అందరినీ వానప్రస్థమే. అర్థం చేసుకునే వాళ్ళు పవిత్రంగా తయారవుతున్నారు, అర్థం కాని వాళ్ళు ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. చచ్చిపోయే లోపల ఇవన్నీ అనుభవించేయాలనే వాళ్ళు, శుభ్రంగా తినేయాలి అనుభవించాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. మత్స్య మాంసాలన్నీ అంటే ఏళ్లే లోపలైనా ఆత్మను శరీరాన్ని పవిత్రంగా తయారు చేసుకుని వెళ్తామన్న ఆలోచన కొంతమందికి ఉండదు. ఈ కొద్ది రోజులు సంవత్సరం బ్రతకని, 2 సంవత్సరాలవని, 10 సంవత్సరాలవని నేను పావనంగా తయారవుతానన్న ఆలోచన కొంతమందికి రారు. ఎందుకంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం కదా జ్ఞానం చెప్పినప్పుడు. కొంతమంది ఆలోచన అలాగ ఉంటది అనమాట. ఎందుకండి అన్ని మీరు వదిలేసుకొని ఇలా మమ్మల్ని అంటారనమాట. ఆ చచ్చిపోయేది ఉంది అని, మీరు వినాశనం అయిపోయేది ఉందని చెప్పినప్పుడు శుభ్రంగా తిని తాగి అనుభవించవచ్చు కదా అనే వాళ్ళు కూడా
ఉంటారు. పావనంగా తయారవ్వాలి ఆత్మ శరీరము అనేది ఆలోచించరు. కానీ బాబా చెప్తున్నారు, ఆలోచించినా ఆలోచించకపోయినా వెళ్తామన్నా వెళ్ళామన్నా బాబా అయితే తీసుకెళ్ళడానికి వచ్చారు అందరినీ వానప్రస్థం. సభీకో వాపస్ జానా హై తో ఘర్ కో యాద్ కర్నా హై. ఇంటికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు మరి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మన వ్యవహారాలు మనం చేస్తూ కూడా. ఫిర్ ఆనా భీ భారత్ మే హీ, మళ్ళీ భారతదేశంలో దిగి వచ్చి జన్మ తీసుకుంటా, ఇంటికి వెళ్ళి వచ్చి. मुख तो घर की तरफ ही होगा ना, बच्चों को और कोई तकलीफ नहीं दी जाती है, बड़ा सहज है. మీ ముఖము ఇంటి వైపే ఉంటుంది కదా, అంటే ఇలా ఉంచుకొని ఉండకండి, నడుస్తూ తిరుగుతూ అలాగా. ముఖము అంటే బుద్ధి, బుద్ధి యొక్క ఫేసింగ్ ఇంటి వైపే ఉండాలి, ధ్యాస అటువైపే ఉండాలి. ఇంకొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నాం, మా బాబా వచ్చేసరి తీసుకెళ్ళడానికి. లౌకిక నాన్న మనం ఎక్కడో కొన్ని సంవత్సరాలుగా డివైడ్ అయి ఉండిపోతే కిడ్నాప్ చేస్తారు, మళ్ళీ ఏ అడవుల్లోనో ఉంచేస్తారు. ఎప్పుడో మన నాన్నగారు మనకి తీసుకెళ్ళడానికి వచ్చారు అనుకోండి, ఆ ఖుషి ఎంత ఉంటుంది వాళ్ళకి. అమ్మ ఇప్పటికి నాకు ఈ బంధన పోతుంది, ఈ దొంగల బంధన నుండి బయటపడతాను, మా నాన్నతో నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఆ ఖుషి ఉండాలి. రావణ బంధంలో బందీ అయిపోయింది, వికారాలు, మోహ మమకారాలు, మాయ, కామ క్రోధాలు, వీటన్నింటి నుండి ఇప్పుడు ముక్తి అయిపోయి బాబా నన్ను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు కదా అని ఆ ఖుషి ఉండాలి. ఆటోమేటిక్గా బుద్ధి అనే ముఖం అటు ఉంటుంది. అప్పుడు ఇక్కడ అంటుకొని ఉండదు అనమాట, ఆ ఖుషి ఉంటే. ఇంకేమీ కష్టం ఇవ్వలేదు కదా నేను, మీరు ఇక్కడ ఉంటూ కూడా అతి పురుషార్థం చేయండి, ఇంటి వైపు బాబా వైపు ధ్యాస పెట్టండి అనేది చాలా సహజం ఇది అని చెప్తున్నారు బాబా. घर में बैठ बल भोजन बना शिव बाबा की याद में. घर में भोजन बनाते तो पति याद रहता है ना, बाप कहते ये तो पतियों का पति, उनको याद करो जिससे 21 जन्मों के लिए बरसा मिलता है. ఇంట్లో మీరు వంట చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. పతిని గుర్తు చేసుకుని వంట చేస్తారు లౌకికంలో మాతలు, కానీ పతులకే పతి శివ్ బాబా, అతని జ్ఞాపకంలో ఉంటూ వంట చెయ్యండి. 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు శివ్ బాబా, బాబా స్మృతి ఉండాలి నీకు అని చెప్తున్నారు బాబా. అలా వంట చేస్తే పతి పిల్లలు అందరి మీద ఆ ప్రభావం బాగా పడుతుంది అనమాట. अच्छा कोई को छुट्टी नहीं मिलती, वहां भी रे बाप और वर्षे को याद करो, अपना तो तुम छुटकारा कर लो. కొంతమందికి ఇంట్లో అస్సలు ఒక స్టిక్కర్ కనిపించడానికి లేదు, ఒక పుస్తకం తీసుకెళ్ళి ఉంచుకోవడానికి కూడా లేదు, కనిపించిందా అయిపోతుంది ఇంట్లో వాయింపు, కొట్టేయడం, గొడవలు అయిపోవడం, పర్మిషన్ ఉండదు. అయినా మీరు ఉన్న చోటే మీరు ఉంటూ బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పాయింట్ని బంధన లేని వాళ్ళు తీసి ఉపయోగించుకోకూడదు. బాబా చెప్పారు కదా మురళిలో, ఇంట్లో కూర్చొని చేసుకోమన్నారు కదా, ఇంట్లో కూర్చొని నేను చేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఎవరైతే అంత బంధన ఉందో వాళ్ళకి ఇది బాబా చెప్పింది. చూటేలి అంటే బంధనలు లేని వాళ్ళు సెంటర్కి రావడం, బాబాతో కనెక్ట్ అయి ఉండడం, ఈ పాలన, ఈ వైబ్రేషన్స్ ఉంటేనే మాయా బంధాల నుండి బయటపడతాం. అర్థమైందా? కొంతమంది ఉల్టాగా అర్థం చేసుకుంటారు, ఏది ఎవరికి చెప్పారు అనేది తెలియదు. బాబా ఇంకొకటి చెప్తారు, మిలిటరీ వాళ్ళకి మరి అక్కడ ఉల్లి వేసే భోజనం తినాల్సి వస్తుంది, నాన్ వెజ్ అవాయిడ్ చేసినా ఉల్లి వేసే భోజనం తినాలి, మెస్లో తినాలి. సరే బాబాని జ్ఞాపకం చేసుకొని తినండి, మీ డ్యూటీ అది కదా అంటారు బాబా. ఆ పాయింట్ తీసుకుని అలాంటి అంటే తప్పనిసరైన పరిస్థితి లేకపోయినా అదే ఉపయోగించుకుని కొంతమంది బాబాని జ్ఞాపకం చేసుకొని తింటున్నాను, మరి ఏం చేస్తా అంటారు అనమాట. అది మనకి చెప్పలేదు బాబా, ఆ యుద్ధ రంగాల్లో ఉండే సైనికులకి బాబా చెప్పినటువంటిది. షిప్లో వెళ్ళిపోతారు, నెల రోజులు షిప్లోనే ఉంటారు, ఏం చేయగలరు వాళ్ళు? ఏమైనా వండుకోగలరా అక్కడ? అయినా కూడా జ్ఞానాన్ని నడిచిన కొంతమంది ఏ డ్రై ఫ్రూట్స్, శక్తి ఇచ్చే అలాంటి వాటితోనే గడిపిన వాళ్ళు ఉన్నారు. 15 రోజులు, వారం రోజులు, నెల రోజులు షిప్లో ఉంటూ కూడా వాళ్ళ లగాన్ని కూడా అంత ఉంటుంది. అలాంటి బంధన లేకుండా మనం ఉల్టాగా ఉపయోగించకూడదు. అలాగే ఈ బాంధేలీల పాయింట్ ఏదైతే చెప్పారో బాబా, ఇంట్లో ఉంటూనే మీరు బాబాని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేయండి. దానికైతే మీకు మీరు స్వతంత్రులుగా చేసుకోగలరు కదా, పని చేస్తూ గుప్తంగా కూర్చొని చేస్తే కూడా కొంతమందికి ఇది ఏదో చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది బంధన ఉండే ఇంట్లో.
వాళ్ళు యుక్తి రచించుకొని అలా మీకు మీరు మీ మనసుని ఫ్రీ చేసుకొని బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. बाप से पूरा वर्षा ले सकते, धीरे धीरे तो छुटकारा मिलना ही है. గుప్తంగానే బాబాని జ్ఞాపకం చేసుకుని పూర్తి వారసత్వం తీసుకోండి. బంధన ఉన్న ఇంట్లోని అంటున్నారు బాబా. నెమ్మది నెమ్మదిగా మీ బంధనాల నుండి ముక్తి మీకు దొరకనే हाँ रुद्र ज्ञान यज्ञ में विघ्न भी जरूर पड़ने, आखिरी जब तुम्हारा प्रभाव निकलेगा तो तुम्हारे चरणों में माथा टेकते रहेंगे. विघ्न तो पड़ते ही रहेंगे, इसमें देरी धरना है, उतावला नहीं होना है. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా చాలా పడుతూ ఉంటాయి. కానీ మీ స్థితి మంచిగా మీరు తయారు చేసుకుంటూ ఉంటే లోపాలు బలహీనతలు తొలగించుకొని బాబా స్మృతి ఎక్కువగా పెంచుకొని ధారణామూర్తులైపోవడం, దాని ప్రభావం చాలా పనిచేస్తుంది. అప్పుడు మీ దగ్గర అందరూ తల వంచుతారు విఘ్నాలు వేసే వాళ్ళతో సహా. విఘ్నాలు అయితే చివరి వరకు పడుతూనే ఉంటాయి. మీరు దానిలో ఓర్పుతో ఉండండి, తొందరపాటు పడకండి అన్నారు బాబా. घर बैठे पति आदि मित्र संबंधियों को एक ही बात समझो कि बाप का फरमान ये मुझे याद करो वर्षा लो. ఇంట్లో ఉంటూ కూడా మిత్ర సంబంధికులు ఎవరు కలిసిన ఒక్క విషయం అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేయండి. అందరికీ తండ్రి భగవంతుడు నిరాకారుడు ఒకరు, అతడు ఆజ్ఞ ఇస్తున్నారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి, నా నుండి దేవత పదవి స్వర్గం యొక్క ప్రాప్తి ఈ వారసత్వం తీసుకోండి అని చెప్తున్నారు. మీరు కూడా రోజులో కొద్ది నిమిషాలు ఇచ్చేస్తూ ఉండండి. అలా మనం సందేశం ఇస్తూ ఉండాలి. ఎవరు కలిసిన పాంప్లెంట్లు ఉన్నాయి, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, సెంటర్స్లో తీసుకొని వెళ్ళండి. ఎప్పుడు మీతో ఉంచుకోండి. చుట్టాలు బంధువుల మధ్యలో వెళ్ళినా, బస్సులో ప్రయాణం చేస్తున్నా పంచిపెట్టండి. बाप को ही याद, कृष्ण तो हो नहीं सकता, बाप को ही याद करना है, बाप का ही परिचय देना है, जो सब जान जाए कि हमारा बाबा शिव बाबा है. బాబా చెప్తున్నారు కృష్ణుడైతే నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్పలేరు. దేహం ఉంది కదా అతనికి, రూల్ కూడా కాదు. దేహం ఉండే వాళ్ళని జ్ఞాపకం చేయడం వల్ల పాపాలు నాశనం కావు. ఎవరైతే జన్మలోనే రాని ఒక బిందు నిరాకారుడు ఉన్నారో అతన్ని జ్ఞాపకం చేయడం వల్లనే పాపాలు నాశనం అవుతాయి. అందుకు బాబాని జ్ఞాపకం చేయాలి. అతడే మనందరూ అసలైన తండ్రి శివబాబాని అర్థమయ్యేలాగా ఎవరికైనా పరిచయం కూడా చెప్పి అప్పుడు మనం చెప్పాలి. ఈ విధంగా జ్ఞాపకం చేసుకోండి బాబాను బిందు రూపంలో అని. ఒబ్బి అబ్బి యాద్ అచ్చి రే సక్తి, అది కూడా సంగమేగలని మనకు ఆ స్మృతి మంచిగా మనం చేయగలం. భక్తిలో మనం లింగం పెట్టి పూజలు చేసేసాం, పిలిచేసాం, కానీ ఎలా జ్ఞాపకం చేయాలి అక్కడ కూడా తెలియదు కదా మనకి. थोड़े समय के लिए ये बंधन मारपीट आदि आगे चल ये सब बंद हो जाएंगे. కొద్ది సమయం కోసం ఈ బంధనలు, ఈ దెబ్బలు తినడము ఇంట్లో బాంధీలకి నడుస్తుంది. ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఇవన్నీ బంద్ అయిపోతాయి, स्वतंत्रలైపోతారు మీరు. कोई कोई बीमारी होती है तो झट छूट जाती, कोई वर्ष 2 तक भी चलती. इसमें भी उपाय यही है, बाबा को याद करते करते बंधन छूट जाएंगे. इसलिए हर बात में ధీరజ్ चाहिए. ఎలాగైతే జబ్బు చేసిందంటే కొంతమందికి వెంటనే పోతుంది, కొద్ది రోజులు మందు వాడేస్తే పోతుంది. కొంతమందికి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఆ రోగం నడుస్తూనే ఉంటుంది. అలాగే ఈ బంధన అనేది ఉంటుంది కదా. కొంతమంది జ్ఞానంలో వచ్చి బంధన ఎదుర్కొంటూ 6 నెలలు అయ్యేటప్పటికో సంవత్సరం అయ్యేటప్పటికో ఫ్రీ అయిపోతారు. ఇంట్లో వాళ్ళు కూడా మారిపోతారు, తొందరగా తెగిపోతుంది బంధన. కొంతమందికి సంవత్సరాల తరబడి నడుస్తున్న బంధన పోని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ పాత జన్మల లెక్కాచారాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి ముడిపడి ఉంటది అంటున్నారు బాబా. ఏమైనా బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ బంధనలు ఎప్పటికైనా తొలగుతాయి. అందుకే ప్రతి విషయంలో ఓర్పుతో ఉండండి. ఎంత నేను బాబాకి చెప్తున్నాను, ఎంత జ్ఞాపకం చేస్తున్నాను, బంధనే పోవట్లేదా క్రియా అని తొందరపడకండి అంటున్నారు బాబా. बाप कहते जितना तुम याद करेंगे उतना विकर्म विनाश होंगे, बुद्धि टूटती जाएगी. బాబా చెప్తున్నారు ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంత పాత అనేక జన్మల వికర్మలు ఉండిపోయి కదా మనకు తెలియకుండా, అవన్నీ వినాశనం అవుతాయి. బుద్ధి కూడా వేరే వైపుల నుండి డిటాచ్ అవుతూ ఉంటుంది. వికర్మలు వినాశనం అవుతూ ఉంటే వేరే వైపు మన ప్రీతి వెళ్ళదు, అటాచ్మెంట్స్ వెళ్ళాం. బాబాయి ఇష్టం అనిపిస్తూ ఉంటది, పరంధామంలో ఉండడమే ఇష్టం అనిపిస్తూ ఉంటది.
ఆ అటాచ్మెంట్ పోతూ ఉంటే, బుద్ధి తొలగిపోతూ ఉంటే, అప్పుడు పని చేస్తున్నా కూడా బాబాతో లింక్ అయి ఉంటాం మనం. కూర్చొని చేస్తేనే కుదురుతుంది అనేది ఉండదన్నమాట అప్పుడు. ఏ వికర్మం కే బి బంధన్ హై. అంటే మనకి పాయింట్ ద్వారా అర్థమవుతుంది ఏంటి, వికర్మల బంధన కూడా చాలా ఉంటుంది. కొంతమంది ఇంట్లో మనుషుల బంధన ఉండదు, అందరూ ఇష్టంగానే ఉంటారు జ్ఞానంలో నడవడానికి. ఒకరికొకరు బంధన అనేది ఉండదు. అయినా పురుషార్థం చేసి ముందుకు వెళ్ళలేకపోతుంటాయి. ఎందుకు? పాత జన్మల వికర్మల బంధన. వికార్ को ही नंबर 1 వికర్మ कहा जाता है. వికర్మలంటే మాయ యొక్క ఏ వికారాల మోహ మమకారం కోపం ఆవేశం ఈర్ష్య ఏదైనా వికర్మే. కానీ నంబర్ 1 వికర్మ ఎప్పుడు తయారవుతుంది అంటే వికారాల్లో వెళ్ళడం వలన, కామ వికారం వలన అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ వికర్మాజీత్ బంతే, వికర్మాజీత్ యాద్ సే హీ బనా జాతా హై. ఇప్పుడు బాబా స్మృతి ద్వారానే వికర్మాజీతులుగా తయారు చేస్తున్నారు బాబా. సభీ ఖాతే ఖలాస్ హో జాయేంగే, ఫిర్ సుఖ కా ఖాతా షురూ హోగా. వికర్మల ఖాతా అంతా సమాప్తి అయిపోతే బాబా స్మృతి చేస్తూ చేస్తూ సుఖం యొక్క ఖాతా ప్రారంభమైపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. అది సతీగంలో వెళ్ళినప్పుడు ఎలాగో సుఖం ఉంటుంది, కానీ ఈ సంగమీగంలో కూడా మనకి అనుభవం అవుతుంది. నేను ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో నడిస్తే ఇప్పుడు నా వికర్మల కథ చాలా క్లియర్ అయింది. అందుకు నా పైన ఉన్న పరిస్థితులు కూడా తేలికయ్యాయి. సుఖం యొక్క ఖాతా స్టార్ట్ అయింది ఈ మార్గంలో అనేది మనకి ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తేలిక స్థితి, ఆ లోపల నుండి అతీంద్రియ సుఖము. व्यापारियों के लिए तो बहुत सहज है, समझते कि पुराना खाता खलास कर फिर नया शुरू करना है. याद करते रहेंगे तो जमा होता जाएगा, याद नहीं करेंगे तो जमा कैसे होगा. ये भी व्यापार है ना. వ్యాపారస్తులకి పాయింట్ బాగా అర్థం అవుతుంది. పాత ఖాతాలు క్లోజ్ చేయడం, కొత్త ఖాతా ప్రారంభం చేయడం, వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో అవగాహన ఉంది. అందుకు బాబా చెప్తున్నారు, ఇది కూడా వ్యాపారమే కదా మీరు చేస్తున్నది కూడా. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తుంటారు, అంతా జమ అవుతూ ఉంటది భవిష్యత్ అనేక జన్మల వరకు. జ్ఞాపకమే చేయకపోతే బాబాను సరిగా జమ ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎంత జ్ఞాపకం చేయాలంటే పాత వికర్మలు సమాప్తి కావాలి, ఖాతా కొత్త ఖాతా కూడా స్టార్ట్ అవ్వాలి. बाप तो कोई तकलीफ नहीं देते हैं, धक्का आदि कुछ भी खाने का नहीं. ఇంతకన్నా ఏం కష్టం నేను ఇవ్వలేదు. ఆ గుడికి ఈ గుడికి తిరిగి లైన్లో నిలబడి దెబ్బలు తినే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. वो तो जन्म जन्मांतर खाते ही आए. अभी सत्य बाप कितना अच्छी रीति समझाते. జన్మ జన్మలు భక్తులు దెబ్బలు తిన్నారు, ఇప్పుడు అదేమీ కష్టపడకండి. బాబాను ప్రీతిగా జ్ఞాపకం చేసి వికర్మలు సమాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. సత్యమేనా బాబా ఎంత మంచిగా అర్థం చేస్తున్నారు మనకి విషయం. గాడ్ హీ సత్య బతలతే. ఎందుకేమంటారు భగవంతుడు సత్యం, అతడే సత్యం వినిపిస్తారు. బాకీతో సభే झूठ, మిగిలిన అంతా అసత్యమే ఉంది అతడు చెప్పేది తప్ప. కాంట్రాస్ట్ देखो బాబా క్యా సమझాతే और మనిషి క్యా సమझాతే हैं. మీరే తేడా గమనించుకోండి. బాబా ఏం చెప్తున్నారు, మనుషులు ఏం చెప్తున్నారు. నన్నే జ్ఞాపకం చేయండి అని బాబా చెప్పేది స్వార్థం ఉందా అతనికి? ఆయన ఏమైనా స్వర్గంలో వచ్చి కూర్చుంటారా, రాజ్యం చేస్తారా? ఇక్కడ ఏమైనా కట్టించిన భవనాల్లో ఆయన వచ్చి నివసించి అనుభవిస్తారా? ఎవరి కోసం చెప్తున్నారు? బాబా చెప్పేది ఏంటి, మనుషులు చెప్పేది ఏంటి? మీరే తేడా చూసుకోండి అంటున్నారు బాబా. కాంట్రాస్ట్ देखो, यही ड्रामा फिर भी ऐसा ही होगा. अभी तुम जानते हैं हम सदगति को पाते श्रीमत पर चलने से, नहीं तो इतना ऊंच पद नहीं मिलेगा. ఇదంతా డ్రామాలో మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతూ ఉంటది, జరిగింది. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, శ్రీమతం మీద నడవడం వల్లనే మనం సద్గతి యొక్క ప్రాప్తి పొందుతున్నాము. శ్రీమతం మీద నడవకపోతే అంత ఉన్నత పదవి దొరకదు. తుమ్ నిమిత్త బంతే స్వర్గమే జాన్ని వహా కోయి వికర్ హోతా నహీ. మీరు స్వర్గంలో వెళ్ళడానికి నిమిత్తం అవుతున్నారు. స్వర్గంలో వెళ్ళిపోయాక అక్కడ ఎలాంటి వికర్మలు మీ ద్వారా జరగవు. యహా వికర్మ హోతాయి తో సజావి భోగ్ని పడితే. ఈ ప్రపంచంలో వికర్మలు జరుగుతూ ఉంటే శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది. जो श्रीमत पर नहीं चलते उनको भी क्या कहा जाए. బాబా పిల్లలే కూడా శ్రీమతం మీద నడవని వాళ్ళు ఉంటారు కదా, బాబా డైరెక్షన్ మీద. వాళ్ళని ఏమంటారు, ఏమనాలి? బాబా ఈరోజు టైటిల్ ఇస్తున్నారు వాళ్ళకి,
బాబా పిల్లలు ఏ రోజు మురళి వింటారు కానీ ఏది ఆచరణలో పెట్టరు. శ్రీమతం అంటే ఏంటి? బాబా ఇచ్చే డైరెక్షన్ అర్థం చేసుకొని అలా నడిస్తే శ్రీమతం మీద నడవడం అంటారు. ఆ నడవని వాళ్ళని ఏమంటారు అంటే ఏది నచ్చిందో చేస్తాం, నచ్చంది మనకు నచ్చినట్టు మనం చేద్దాం, అలా ఉంటారు. బాబా మతం, బాబా ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా అంతా నడవాలి అనుకోరు. వాళ్ళు ఏమంటారు? नास्तिक नास्तिक टाइटल इस्तुन्नार बाबा। बल जानते बाबा आस्तिक बनाते पर तो फिर भी अगर उनकी मत पर ना चले तो नास्तिक ठहरेना। తెలుసు బాబా మనల్ని ఆస్తికులుగా తయారు చేస్తున్నారు వచ్చి అని తెలిసి కూడా బాబా ఇచ్చే మతం మీద నడవకపోతే नास्तिकुలని అనాలి కదా। जानते भी है शिव बाबा की श्रीमत पर ही चलना है परंतु जानते हैं भी ना चले तो उनको क्या कहेंगे। शिव बाबा ఇచ్చే శ్రీమతం మీదే నడవాలి బాబా పిల్లలయ్యాక ఏదేమైనా బాబా శ్రీమతం మీదే నడవాలి అని తెలుసు కూడా బాగా తెలిసి కూడా నడవకపోతే ఏమంటారు మన నాస్తికులనే చెప్పాలి కదా। ఒకటి బాబాను ఒప్పుకోరు, బాబాను తెలుసుకోరు, పూజలు పునస్కారాలు చేసేస్తారు కానీ పరిచయం తెలియదు, అదొక నాస్తికం। తెలుసుకుంటారు ఇదే భగవంతుడు అని తెలుసుకుంటారు వస్తారు కానీ ఆహా మనకి నచ్చని విషయాలు చెప్తే వినడానికి రెడీగా ఉంది, ఆచరించడానికి రెడీగా ఉంది, అదొక రకమైన నాస్తికులు అన్నమాట। జ్ఞానంలో ఉండి కూడా మళ్ళీ నాస్తికులు అంటారు వాళ్ళని। जानते भी शिव बाबा की श्रीमत पर ही चलने पर तो जानते हुए भी ना चले तो उनको क्या कहेंगे। श्रीमत है श्रेष्ठ बनने की सबसे ऊंचती ऊंच वो सद्गुरु है। శ్రీమతం అంటే శ్రేష్టంగా తయారవడానికే బాబా మనకి ఇచ్చే మతము सदगुरु कदा बाबा उन्नतोन्नतమైన వారు అతడిచ్చే మతము। बाबा बच्चों को सम्मुख समझाते कल्प कल्प समझाया था। बाकी शास्त्र तो सब भक्ति मार्ग के अनेक ढेर के ढेर शास्त्र है। బాబా సమ్ముఖంగా కూర్చొని చెప్తున్నారు సంగం ఈగల మనకి ఎంత చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో అంతలా కూర్చొని మరి చెప్తున్నారు ప్రేమగా సౌమ్యంగా కల్పకల్ప ఇలాగే చెప్పారు బాబా। ఆ భక్తి యొక్క శాస్త్రాలు అయితే అనేకమైనవి చాలా తయారయ్యే చాలా జన్మల నుండి చదివేం మనము। शास्त्रों की भी बहुत इज्जत रखते हैं जैसे शास्त्रों को परिक्रमा देते वैसे चित्रों को भी परिक्रमा दिलाते हैं। శాస్త్రాలకు కూడా చాలా గౌరవించి ఒక పల్లకిలో పెట్టి వాటిని తిప్పుతారు ఉత్సవం పండగ రోజుల్లో తిప్పుతారు చూడండి। బాబా చెప్తున్నారు వాటి పట్ల గౌరవం ఇస్తారు భక్తిలో అలాగా। మీరు కూడా మీ చిత్రాల పట్ల గౌరవం ఎలా ఉండాలంటే మీరు చిత్రాలు పట్టుకొని తెప్పాలి। యాత్ర శాంతి యాత్రలు అవి చేస్తాం కదా, ఒకవేళ ఈవినింగ్ చీకట్లో కానీ చేస్తే మన యాత్ర ట్రాన్స్లేట్ చిత్రాలు పట్టుకొని వెళ్ళాం అనుకోండి చాలా బాగుంటుంది, అందరికీ ఆకర్షణ కలుగుతుంది। अब बाबा कहते इन सभी को भूल जाओ, एकदम बिंदु बन जाओ, बिंदी लगा दो और कोई बातें सुनो नहीं, या नो इविल, सी नो इविल, टॉक नो इविल, एक बाप के सिवा दूसरे कोई की बात मत सुनो। ఇప్పుడు బాబా చెప్తున్నారు అన్ని విషయాలు మర్చిపోండి, శాస్త్రాలు కథలు ఏం విన్నారన్ని బిందు అయిపోండి, బిందు పెట్టండి, ఇంతవరకు విన్నవి ఇంకే విషయాలు వినకండి, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి। చెడు అంటే మనకి అంటే ఎవరో ఏదో చెప్పుడు మాటలు చెప్పేది చెడు, లేకపోతే ఇంకేదో అసభ్యంగా మాట్లాడేది చెడు అనేది కాదు, సర్వవ్యాపి అన్నారో అది చెడే। నిరాకార భగవంతుడిని పక్కకు పెట్టేసి కృష్ణుడు భగవంతుడు అన్నారు, ఇవన్నీ కూడా భగవంతుడి నుండి దూరం చేసే విషయాలన్నీ చెడే। ఏక్ బాప్ కే సివా దూసరీ కోయి కి బాత్ మత్ సున్, అందుకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరి మాట వినకండి। ఇప్పుడు టైం తక్కువ ఉంది, సంగమయుగం కొద్ది రోజులే బాబా ఉండేది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరిది నేను వినాలి అని। శాస్త్రం ఇలా చెప్తుంది, వేదం ఇలా చెప్తుంది, బాబా ఇలా చెప్తున్నారు, సంశయం కన్ఫ్యూజన్ వదిలేయండి, బిందు పెట్టండి వాటికి అని చెప్తున్నారు బాబా। అశరీరీ బన్ జాओ और सब कुछ भूल जाओ। ఇప్పుడు అశరీరీ అవడం అనేది ఇంపార్టెంట్, ఎన్ని చదివినా అది చేయలేకపోయాం కదా మనం, శరీరంలో ఉంటూ శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసం అశరీరీ స్థితి, అది మెయిన్। అదే అభ్యాసంలో రాకుండా ఎన్ని శ్లోకాలు చదివితే ఎన్ని వల్లిస్తే ఏం ప్రయోజనం, అవన్నీ పక్కన పెట్టండి మరవండి అంటున్నారు బాబా।
तुम आत्माएं शरीर साथ सुनती हो, बाप आकर ब्रह्मा द्वारा समझाते हैं. ఆత్మలు మీరే విషయాలన్నీ శరీర ఇంద్రియాల ద్వారా కూర్చొని వింటున్నారు. బాబా కూడా బ్రహ్మ యొక్క ఇంద్రియాలు తీసుకొని మనకు చెప్తూ ఉన్నారు. बच्चों को सदगति का मार्ग बतलाते. बल पहले भी कितने यत्न किए परंतु मुक्ति जीवन मुक्ति कोई पा नहीं सके. పిల్లలైన మనకు బాబా సద్గతి యొక్క మార్గం చూపిస్తున్నారు. భక్తిలో కూడా మనం ఎంతో ప్రయత్నించాం కానీ సద్గతి ముక్తి జీవన్ ముక్తి పొందలేకపోయాము. కల్పకి ఆయు ही लंबी कर दी है, जिनकी तकदीर में होगा तो सुनेगा, तकदीर में नहीं है तो आ ना सके. यहाँ भी तकदीर की बात है. కల్పే ఆయుష్ చలపొడుగా చూపించారు కదా అక్కడ. ఇంకా లక్షల సంవత్సరాలు ఉంటాము ఈ సృష్టి పైన అనుకుంటున్నారు. ఇంకా ముక్తి జీవన్ ముక్తి సద్గతి ఎలా దొరుకుతుంది అన్నారు బాబా. బాబా చెప్తున్నారు అదృష్టంలో ఉంటే ఈ విషయాలు అర్థమవుతాయి, వింటామని వస్తారు. అదృష్టంలో లేకపోతే ఇక్కడ అడుగు పెట్టరు. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అది తగలదు. ఇక్కడ కూడా అదృష్టంతో ముడిపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बाप समझाते कितने सहज है. कोई कहते हमारा मुख नहीं खुलता. अरे इतनी सहज बातें बाप पर वर्ष को याद करो. उनको ही संस्कृत में कहते मन मन ना भाव. బాబా అర్థం చేస్తున్నారు ఎంత సహజమైన విషయాలు. అయినా కొంతమంది మన నోరు తెరవబడట్లేదు, ఎవరికి చెప్పలేకపోతున్నాం అంటున్నారు. ఎంత సహజమైన విషయాలు చెప్పలేకపోతున్నారు. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అనేది మెయిన్ కదా. దాన్ని సంస్కృతంలో గీతలో రాశారు, మన్మనా భవ మధ్యాజీ భవ అని. शिव बाबा है सभी आत्माओं का बाप. कृष्ण को बाप नहीं कह सकते. ब्रह्मा भी बाप है सारी प्रजा का. ఆత్మం का बाप बड़ा या प्रजा का बाप बड़ा. బాబా చెప్తున్నారు శివ్ బాబా ఆత్మలందరికీ తండ్రి. శ్రీకృష్ణుడు తండ్రి అని అన్నారు కదా. బ్రహ్మకు కూడా ప్రజాపీత అన్నారు. మానవ సృష్టికి తండ్రి. నిరాకారి ఆత్మలు అందరికీ తండ్రి శివ్ బాబా. అయితే ఇందులో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప? బడే బాబాకు యాద్ కనేసే ప్రారంభ స్వర్గ వరస మిలేగా. పెద్ద తండ్రి, గొప్ప తండ్రి అంటే శివ్ బాబా. బ్రహ్మ బాబాని కూడా మించిన తండ్రి, నిరాకారుడు. అతన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్లనే స్వర్గం యొక్క ప్రారంభం వారసత్వం పొందుతాం మనం. ఆగే తుమ్హారే పాస్ బోత్ ఆయింగే జాయింగే కహా ఆతే రేయింగే. ఇంకా ముందు ముందు చాలా మంది మీ దగ్గరకు వస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇంకో తోవలేదు. తప్పకుండా ఇక్కడే అందరూ వచ్చి చేరాలి. जहां बहुत लोग जाते हैं तो एक दो को देख बहुत गुस्स पड़ते. तुम्हारे में भी वृद्धि को पाते रहेंगे. చాలా జనాలు వెళ్తూ ఉంటే ఒకరిని చూసి ఒకరు దూరిపోతారంట ఆ సత్సంగాల్లో. వీళ్ళు కూడా వెళ్తున్నారు, వీళ్ళు కూడా వెళ్తున్నారు, మేము కూడా వెళ్దామని. బాబా చెప్తున్నారు మీది కూడా ఒక రోజు అలాంటి వృద్ధి చెందుతుంది. विघ्न कितने भी आए उन किटपिट से पास होकर अपनी राजधानी तो स्थापन करनी है. రామ్ రాజ్య స్థాపన కర్ రేహే. రామ్ రాజ్య నయి దునియా. విఘ్నాలు ఎన్ని వచ్చినా మన కార్యంలోని ఆ అలజడులు, ఆ ఘర్షణలు, విఘ్నాలు, ఇబ్బందుల్ని మనం ఎదుర్కొని మన రాజధాని మనం స్థాపన చేసి తీరాల్సిందే. మన రాజ్యం మనకొచ్చి మనం ఆ రాజ్యంలో వెళ్ళి సుఖం అనుభవించే వరకు పట్టుదల వదిలేదే లేదు. ఓర్పు వహించండి విఘ్నాలు వచ్చిన. రామరాజ్యం స్థాపన చేసుకుంటున్నాం మనం. రామరాజ్యం అంటే కొత్త ప్రపంచం అది. तुम जानते हम अपने ही तन मन धन से भारत को स्वर्ग बना रहे श्रीमत पर. कोई से पहले तुम ये पूछो परम पिता परमात्मा से तुम्हारा क्या संबंध है? प्रजापिता ब्रह्मा से क्या संबंध है? ये है బేహద్ కా బాప్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా రామరాజ్యం ఎలా స్థాపన అవుతుంది. మన మన ధనాలు మనం ఖర్చు పెట్టి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము. అది కూడా బాబా ఇచ్చే శ్రీమతం యొక్క అడుగు జాడలను నడుచుకుంటూ స్వర్గ స్థాపన చేస్తున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు ఇదే అడగండి. పరం పిత అంటారు కదా, గాడ్ ఫాదర్ అంటారు, పరమాత్మ అంటారు. అతనితో మీ సంబంధం ఏంటి? ప్రజాపిత బ్రహ్మ అని కూడా శాస్త్రాలు చెప్పారు. అతనితో ఏం సంబంధం ఉంది? పరం పిత అంటే బేహద్ తండ్రి, అనంతమైన తండ్రి. అతని పైన ఇంకెవరు తండ్రి లేరు. ఇలా బాబా పరిచయం చెప్పాలి.
फिर है बिरादरियां एक से ही निकली हुई है ना। परम पिता परमात्मा ने प्रजापिता ब्रह्मा द्वारा सृष्टि रची, फिर पति से पावन बनाया है। ఒక్క బాబా బిందువు నుండే బీజం నుండే ఈ కొమ్మలన్నీ వచ్చాయి కదా, అనేక ధర్మాలనే కొమ్మలు. పరంపిత పరమాత్మ బీజం, అతను రచయిత. బీజం అంటే ఏంటి? రచయిత. అతను మొట్టమొదటి ఎవరిని రచించారు? ప్రజాపిత బ్రహ్మను. ఆ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తున్నారు బాబా. రచించటం అంటే పతితులైపోయిన వారిని పావనంగా తయారు చేశారు బ్రహ్మ ద్వారా. అదే సృష్టిని రచించటం. దునియా కుछ भी नहीं जानती, हम सो पूज्य, हम सो पुजारी गाते हैं, वो फिर भगवान के लिए कह देते हैं. ప్రపంచానికి ఏమీ తెలియదు. భగవంతుడు పూజుడు పూజారి అవుతారు అనుకొని విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మీరే పూజలు మీరే పూజారీలని శివలింగం ఎదురుగా కూడా అనేస్తూ ఉంటారు. अगर भगवान ही पुजारी बने तो फिर कौन पूज्य बनेవి? ये पूछना चाहिए. భగవంతుడు ఎందుకు పూజారి అవుతాడు? అతడు కూడా ఎప్పుడైనా పూజారి అయిపోయాడు అనుకోండి, మళ్ళీ అతను మనము అందరూ పూజారి అయిపోయి పూజలు చేసే వాళ్ళే ఉంటే పూజ్యులుగా చేసేది ఎవరు ఉంటారు చెప్పండి? అందుకు అతడు ఒక్కడు మాత్రం ఎప్పుడు పూజ్యుడిగా ఉంటాడు, సదా పూజ్యుడు. సత్యం శివం సుందరం అన్నారు, సదా పూజ్యుడు అతడు. అదే కృష్ణుడికి ఏమన్నారు? శ్యామ సుందరుడు అన్నారు. సుందరగా ఉన్నప్పుడు పూజ్యులు, శ్యాముడైనప్పుడు పూజారి. बच्चों को हमसो का अर्थ समझा. हमसो शूद्र थे, अब हमसो देवता बन गए. हमसो सोहम అది కూడా జపిస్తారు భక్తులు. हमसो सोहम, हमसो सोहम. దాని మీనింగ్ ఏంటి? హంసో శూద్రులుగా ఉండేవాళ్ళం బాబా పిల్లలుగా కాకముందు. ఇప్పుడు హంసో బ్రాహ్మణులయ్యాము, మనమే దేవతలుగా తయారవుతున్నాము. చక్ర को याद कर सकते हो ना, गायब ही जाते फादर सो सन, फिर सन सो फादर. చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు మీరు పని పాటలు చేస్తూ. ఒక్క బాబా స్మృతి, ఇంటి యొక్క స్మృతి, చక్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. 4 యుగాల్లో ఎలా మనం తిరిగి వస్తున్నాము అనేది. అందులో హంసో సోహం మంత్రం వచ్చేస్తుంది కదా చక్రాన్ని గుర్తు చేసుకుంటే. తండ్రి పిల్లల్ని తయారు చేస్తారట. పిల్లలు తండ్రి పాలన పొంది పెరిగి తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలుగా తయారవుతారు. అలా ఇక్కడ మనం బాబాకు రిటర్న్ తీర్చి బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలుగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, होशियार व्यापारी बन पुराने सब खाते खलास कर सुख का खाता शुरू करना है. తెలివైన వ్యాపారిగా తయారయ్యి పాత ఖాతాలన్నీ సమాప్తి చేసుకొని సుఖం యొక్క ఖాతా ప్రారంభించాలి. యాద్ మేరే వికర్మం కే బంధన్ కాట్నే హే. బాబా స్మృతిలో ఉంటూ వికర్మ అనే యొక్క బంధన తెంచుకోవాలి మనము. ధీరజ్ ధర్నా హై, ఉతావలా నహీ హోనా హై. వికర్మల బంధన తెగే వరకు బాబా స్మృతిలో కూడా అప్ డౌన్ అవుతుంటారు. స్మృతి చేయనివ్వదా వికర్మల బంధన. మరి జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాము. అయినా ఓర్పు వహించాలి. బాబా చేయి బదలకూడదు, తొందరపాటు పడకూడదు. ఇలా గ్రాడ్యువల్ గా ముందుకు వెళ్తూ వెళ్తూ అనుభవం అనేది పెరుగుతూ వికర్మల్ని గెలుచుకుంటూ తర్వాత సరళమే అయిపోతుంది మనకి మార్గం. వికర్మల బంధన తగ్గిపోతూ ఉంటే. सेकंड पॉइंट, घर में बैठ भोजन बनाते हर कर्म करते बाप की याद में रहना है. ఇంట్లో కూర్చొని వంట తయారు చేస్తూ ప్రతి కర్మ చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. बाप जो अविनाशी ज्ञान रत्न देते उनसे अपनी झोली भर दूसरों को दान करना है. బాబా ఏదైతే అవినాశి జ్ఞాన రత్నాలు మనకి ఇస్తూ ఉన్నారో వాటితో మన జోలి నింపుకొని ఇతరులకు కూడా దానం చెయ్యాలి. మన మిత్రులు సంబంధికులు వాళ్ళకు కూడా ఈ జ్ఞానరత్నాలు దానం చేయండి. లేకపోతే మాత్రం చెవి పట్టుకుంటారు, చూసుకోండి.
ఎప్పుడైతే ప్రకృతి అలజడులు అన్ని వేపుల అలజడులు మొదలవుతాయి, పరుగులు తీసుకొస్తారు అందరూ. ఇన్నాళ్ళు మేము మీ కాంటాక్ట్లో లేవా, మీరు ఎన్నో మాటలు మాట్లాడారు, అవి ఇవి రకరకాలు రాజకీయం అని మాట్లాడారు, ఆన్ న్యూస్లు మాట్లాడారు, ఈ న్యూస్లు మాట్లాడారు, మొత్తం గంటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఈ ఒక్క విషయం మాకు ఎందుకు చెప్పలేదని చెవి పట్టుకుంటారు. కంప్లైంట్ మీ మీద ఉండిపోద్ది. అందుకే ఇతరులకు కూడా జ్ఞానరత్నాలు దానం చేస్తూ ఉండండి. బాబా పరిచయం ఇవ్వండి అంటారు బాబా. वरदान, साक्षी बन माया के खेल को मनोरंजन समझकर देखने वाले मास्टर रचयिता भव. సాక్షిగా ఉంటూ సాక్షిగా తయారై మాయా ఆటను ఒక మనోరంజనలా భావించి చూసేటటువంటి మాస్టర్ రచయితగా కండి. మాస్టర్ రచయిత भव. माया कितने भी रंग दिखाई, मैं मायापति हूँ, माया रचना है, मैं मास्टर रचयिता हूँ. इस स्मृति से माया का खेल देखो, खेल में हार नहीं खाओ. మాయ ఎన్ని రంగులు చూపించినా నేను మాయాపతిని, మాయ నా రచన, నా కింద ఉండేది, నేను మాస్టర్ రచయిత. బాబా రచయిత, నేను మాస్టర్ రచయిత. నా కింద ఉన్న రచన మాయ, అంటే నాకన్నా అది కింద ఉంది. ఈ స్మృతిలో ఉంటూ మాయ ఆటను చూడండి, ఆటలో ఓడిపోకండి. సాక్షి బన్కర్ మనోరంజన్ సమజ్కర్ దేఖతే చలో తో ఫస్ట్ నెంబర్ మీ ఆ జాయేంగే. సాక్షిగా ఉంటూ వాహ్ ఇది కూడా ఒక మనోరంజన, నా ఎదురుగా ఇది సిచ్యువేషన్ వచ్చిందో భలే మనోరంజన అనుకుంటూ చూడండి, అప్పుడు ఫస్ట్ నెంబర్లోకి వచ్చేస్తారు మీరు. उनके लिए माया की कोई समस्या नहीं लगेगी. అలాంటి పురుషార్థులకు మాయ యొక్క ఏ సమస్య కూడా సమస్య లాగా అస్సలు వాళ్ళకి అనిపించదు. ఫీల్ అలాగా బరువు భారం, సమస్య వచ్చేసింది అని అసలు తెలియదు కూడా వాళ్ళకి ఇది సమస్య అని. పోయి క్వశ్చన్ ఎందుకంటే ఏ క్వశ్చన్ కూడా రాదు, ఎలాంటి సమస్య రాని, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, క్వశ్చన్ కూడా రాదు వాళ్ళకి. వచ్చింది ఎంజాయ్ చేయి, సమస్య సమాధానం ఇచ్చేసాయి, ఆన్సర్ ఇచ్చేసాయి, మార్కులు పడిపోతాయి అంతే. सदा साक्षी और सदा बाप के साथ की स्मृति से विजयी बन जाएंगे. వాళ్ళు సదా సాక్షిగా ఉంటూ మరియు సదా బాబా తోడి యొక్క స్మృతిలో ఉంటూ విజయిగా తయారైపోతారు వాళ్ళు. स्लोगन, मन को शीतल, बुद्धि को रहमदिल और मुख को मृद बनाओ. మనస్సుని శీతలంగా, బుద్ధిని దయార్థంగా మరియు నోటిని మధురముగా తయారు చేసుకోండి. మనస్సుని శీతలంగా సైలెన్స్ లో పెట్టండి ఎక్కువగా మనస్సుని, దానికోసం. దాన్ని కళ్యాణ్ లేని గుర్రంలాగా వదిలేకండి, వెనక పడుతూ ఉండాలి. ఎక్కడున్నా, ఏం ఆలోచిస్తున్నా అని పట్టుకుంటూ ఉండాలి. దాన్ని శీతలంగా ఉంచండి మనస్సుని. బుద్ధిని ఎక్కువ అవసరం లేని ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, వేడెక్కుతుంది కదా మైండ్. శీతలంగా ఉంచండి మనస్సుని, బుద్ధిని దయార్థంగా ఉంచండి, మరి నోటిని మధురంగా తయారు చేసుకోండి అని చెప్తున్నాను బాబా. అచ్చా బాబా, ఈరోజు మెయిన్ ఇది వానప్రస్థం. ఇంకా రేపో మాపో ఇంటికి వెళ్ళిపోయేది అందరికి ఉంది, చెప్పి రాదు ఎవరికి. ఇంటికి వెళ్ళాలి, నువ్వు రేపు వెళ్తావు, ఎల్లుండి వెళ్తావు, పెట్టి సర్దుకో అని రాదు. అందుకే ఉన్నన్ని రోజుల్లో మనం బాబాను మరియు పరంధామం ఇంటిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇతరులకు కూడా బాబా పరిచయం ఇచ్చి దయ మనకు ఉంటది కదా, పాప వాళ్ళు కూడా బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కొంత బాబా అని గుర్తు చేసుకుంటే ఇంటికి వెళ్ళే లోపల ఏ కొద్ది ప్రాప్తి అయినా దొరుకుతుంది కదా అని. విఘ్నాలు అయితే ఉంటాయి లాస్ట్ వరకు, మీరు గాబరా పడకండి దేనికి. అయ్యో ఇదైపోయింది అదైపోయింది, అలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది, హాయ్ అనకండి, అయ్యో అని. ఆ వస్తూ ఉంటాయి, వాటి పని వాటిది, మన పని మంది, మన లోపాలు మన బలహీన. బాబా ఒకసారి అవ్యక్త బాబ్ దాదాని మహారథి అన్నీళ్ళు కలుస్తూ అడిగారు, వేరే యాంటీ పార్టీలు తయారయ్యే విఘ్నాలు వేస్తున్నారు సంస్థని పొల్యూట్ చేయడానికి, ఇక్కడ వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేసి ఈ సంస్థని ఇది చేయాలని, ఏం చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ ఏంటి? బాబా చెప్పారు, ఏంటి పెంట కుప్ప ఎక్కడ, చెత్త ఎక్కడైతే పడి ఉంటుందో అక్కడే పురుగులు వస్తాయి. ఆ చెత్త లేకుండా ఉంటే పురుగులు రావు.
అలా మీలో ఉన్న చెత్త మీరు క్లీన్ చేసుకొని వెళ్ళిపోండి. ఆ పురుగులు ఆటోమేటిక్గా పోతాయి. పురుగుల కోసం మీరు ఆలోచిస్తూ కూర్చోకండి. చెత్త నాలో ఉన్నది క్లీన్ అయిపోలేని ఎంత విఘ్నాలు వస్తున్నాయి అంత స్ట్రాంగ్ అయిపోండి, అంత క్లీన్ అయిపోండి, అంత క్లియర్గా తయారైపోతూ ఉండండి. అంత సంస్థ మీద పడుతున్న దోషాలు, దేశాలు, విఘ్నాలు అవన్నీ కూడా పక్కా పోతాయి. వాళ్ళ పవర్ ఏం పనిచేయదు. అదే బాబా ఈరోజు మురళిలో చెప్తున్నాను. విఘ్నాలు వస్తూ ఉంటాయి, మీరేం గాబరపడకండి, ఓర్పు వహించండి. మీ స్థితి మీరు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ విఘ్నాలు వేసే వాళ్ళు కూడా తల వంచుతారు మీ ఎదురుగా వచ్చి. ఇళ్లల్లో బంధన పెట్టి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కూడా స్వతంత్రం చేసేస్తారు. ఇప్పుడు నమ్మకం కుదిరింది, ఒక మంచి సంస్థ, దీన్ని వదిలేస్తారు. కానీ ఈ లోపల మీరు ఎంత వీలుంటే అంత బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేస్తేనే ఇదంతా జరుగుతుంది అంటున్నారు బాబా. వికర్మాజితులుగా కూడా మీరు తయారవుతారు. చాలా క్లియర్గానే చాలా పాయింట్స్ చెప్పారు బాబా. అవన్నీ ఒకసారి ఖాళీ టైంలో కూర్చొని రాసుకోండి. ఈరోజు ఏమేమి విన్నాను, మెయిన్ పాయింట్స్ ఏంటేంటి, నా మనసుకు తగిన పాయింట్స్ ఏంటేంటి. ఈ కర్మల ఖాతా కోసం కూడా బాబా చెప్పారు. ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది ఖాతా. ఇంట్లో వాళ్ళ బంధనే కాదు, కొంతమందికి ఆ బంధాలను ఏమీ లేకపోయినా వాళ్ళు వికర్మల బంధనం వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వదు. అది కూడా క్లీన్ అవ్వాలన్నా మనం ఓర్పు వహించి కొద్ది పురుషార్థం చేయాలి. ఓర్పుతో మనం స్థిరంగా ఉండాలి. మనం ఏ పురుషార్థం చేయాలనుకున్నా దానిలో స్థిరంగా ఉండాలి ఓర్పుతో. ఇంకొకటి బాబా ఏం చెప్పారు, శ్రీమతం మీద నడవండి. బాబా పిల్లలై బాబా శ్రీమతమే గొప్పది ఈ ప్రపంచంలో. అతని కన్నా మించి లేదు. అతను ఏ మాట చెప్పారో అది సత్య వాక్కులు. అలా మీరు నడవాలి ఏదేమైనా అని నిర్ణయించుకుంటే వాళ్ళ ఆస్తికులు అలా నడిచి చూపిస్తారు. తెలుసు అతనికి మించి లేదు సత్య వాక్కు, అలా నడవాలని తెలిసి కూడా నడవట్లేదు అంటే వాళ్ళు నాస్తికులనే అంటారు అని చెప్తున్నారు బాబా ఈరోజు. అలా చాలా చాలా విషయాలు బాబా ఈరోజు మనం కడిగేశారు. మురళి వినడం అంటేనే స్నానం. లోపల బయట స్నానం చేసేస్తాం శరీరానికి, లోపల ఉన్నది క్లీన్ అవ్వాలి కదా. దానికి బాబా రోజు ఇలా వాష్ చేసేస్తూ ఉంటారు. మనం వరదానంలో కూడా బాబా మాయ వచ్చేసింది, మాయా సమస్య పరిస్థితి. మీరు అనుకుంటేది మాయా సమస్య, మీరు అనుకోకపోతే అది ఒక ఆట. సాక్షి అయిపోతే బాబా తోడే ఇప్పుడు పెట్టుకుంటే బాబా ఇది సమస్య, ఇది పరిస్థితి ఉంది, భలే మీరే నా ఎదురుగా తీసుకొచ్చారు, మీరే నా తోడుండి పాస్ చేయిస్తారు. బాబాతో ఉంటూ ఎంజాయ్ చేయండి, సాక్షిగా అయిపోండి, ప్రతి పరిస్థితిలో ఎంజాయ్ చేయండి. అప్పుడు సమస్యగా అనిపించదు. అది కూడా మన నుండి ఈజీగా వదిలేసి వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకొని కూర్చుంటాం కదా, మర్యాద ఇచ్చి కూర్చోపెడుతుందని వెళ్ళదన్నమాట. అందుకు మాస్టర్ రచయిత అని గుర్తుపెట్టుకొని మీరు దాని మీద విజయం పొందే వాళ్ళే కావాలి, కానీ దానికి వశమై కూర్చునేవారుగా కాకూడదు అని చెప్తున్నారు బాబా. సాక్షిగా ఉండండి, పరిస్థితితో కూడా అటాచ్ అయిపోకండి. స్వస్థితి అనేది వేరు, పరిస్థితి అనేది వేరు. స్వస్థితి అనేది నా ఇంటర్నల్ స్టేజ్, పరిస్థితి అనేది బయట నుండి వచ్చింది. దాన్ని మనం లోపలికి రానిస్తేనే వస్తుంది, లేకపోతే రాదది. అంటే ఏంటి, ఉంది పరిస్థితి, కానీ యాక్సెప్ట్ చేస్తే నేను అది సమస్య, నాకు పరిస్థితి అని నేను ఒప్పుకుంటేనే అది నాకు సమస్య. పరాస్థితి పరాయి జాగా నుండి వచ్చింది, అది నాది కాదని. చుట్టం వచ్చారు, మీరు తలుపు తీస్తేనే మీకు ఇంట్లో బంధనం, తలుపు తీయకపోతే అంటే మామూలు చుట్టాలకు అలా చేయండి అనట్లేదు నేను. అంటే ఒక పరిస్థితిని మనం అలా పోల్చుకొని చూస్తే స్వస్థితి అనేది ఎప్పుడు నాలో ఉండేది, దాన్ని మనం కదలకుండా స్టేబుల్గా మంచిగా స్ట్రాంగ్గా ఉండే స్థితి మనం ఉంచుకుంటే ఏమవుతుంది, మాయా పరిస్థితి ఇవన్నీ కూడా ఒక ఆటలాగా తేలిపోయి పాస్ అయిపోయి విజయిగా దారైపోతాం మనం వాటిని క్రాస్ చేసుకుంటూ అని చెప్తున్నారు బాబా. క్వశ్చన్ మార్క్ రాదు అలాంటి పిల్లలకి. మాస్టర్ రచయిత భవ, ఇది ప్రాక్టికల్గా ఫీల్ అవ్వండి, అనుభవం చేయండి. మళ్ళీ రేపు మురళి వినే వరకు ఏది వరదానం చెప్పారో, ఏది శ్రీమతం బాబా నడవాలి, ఏమేమి చెప్పారో దానికి సంబంధించే సిచ్యువేషన్స్ వస్తాయి. కొంతమందికి వచ్చి ఉంటాయి, కొంతమందికి రావచ్చు. అప్పుడు ఈ పాయింట్స్ గుర్తుండాలి, దీనిలో స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడు మీకు లోపల నుండి ఒక రియల్ హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది.
వచ్చింది విఘ్నం, అయినా నేను బాబా ఈరోజు మురళిలో చెప్పింది నేను ప్రాక్టికల్ అనుభవం చేశాను అంటే నాలో శక్తి పెరిగింది అని ఒక సంతృప్తి, ఒక సంతోషం అన్న ప్రారంభం అవుతుంది. ఓం శాంతి.